లంబాడీలకు మంత్రి పదవి రాకపోతే ఖచ్చితంగా మేము కార్యాచరణ తీసుకుంటామని కూడా గట్టిగా డిమాండ్ చేస్తాం. అలాగే బీజేపీ ప్రభుత్వం కావాలని ఇలా బంజారా భాషను గుర్తించలేదు, ఎస్సీని ఎస్టీని వేరు చేయాలని చెప్పేసి ముఖ్య డిమాండ్గా మేము మోసం చేసింది, తండాలకు నిధులు లేవు, తండాలు మొత్తం ఘోరంగా. కానీ లంబాడీలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నావు? ఎవరినైనా ప్రకటించండి, కానీ బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలి, లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రౌండ్ టేబుల్ ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు తండాలను గ్రామ పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలని చెప్తున్నాం. మూడోది ఎస్సీ కమిషన్ని వేరు చేయాలని చెప్పేసి మేము ముఖ్య డిమాండు. మేము రేవంత్ రెడ్డి గారిని ఒకరే కోరుకుంటున్నాము, అయ్యా మీరు మీ స్వయాన మీ నోటితో మీరే ఒప్పుకున్నారు, ఏమని లంబాడీలో ఓట్లు వేయడం వల్లనే నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నా అని చెప్పారు. కానీ లంబాడీలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నావు, లంబాడీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదో చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మేము డిమాండ్ చేసే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే లంబాడీలో ఇవాళ సింగిల్ డిజిట్ క్యాస్ట్ ఏదంటే లంబాడీలు 50 లక్షలు ఉన్న లంబాడీలకు మీరు మంత్రి పదవి ఇవ్వకపోవడం అంటే మమ్మల్ని అవమానపరిచినట్టు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అట్లాగనే మేము గత ప్రభుత్వం పంచాయతీలను చేసి అనేక మంది సర్పంచులు బిల్లులు రాక పాపం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికైనా మీరు గుర్తించి ఇప్పటికైనా మీరు ఇది చేసి తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే ఎస్సీ కమిషన్ అంటే రాష్ట్రంలో అంటే కేంద్రంలో వేరు చేశారు, కానీ రాష్ట్రంలో వేరు చేయలేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆ యొక్క ఎస్సీని ఎస్టీని వేరు చేయాలని చెప్పేసి ముఖ్య డిమాండ్గా మేము రేవంత్ రెడ్డిని కోరడం జరుగుతుంది. అంటే మంత్రి పదవి విస్తరణలో భాగంగా మీ సామాజిక వర్గానికి పదవి వస్తుందని ఆశిస్తున్నారా? ఈ 9 నెలలుగా చిత్తశుద్ధితో ఉందనుకోవచ్చా మీ సామాజిక పట్ల? మేము ఇప్పటికీ గవర్నమెంట్కి చాలా చిత్తశుద్ధితో గవర్నమెంట్ గారి అంటే మేము ఇప్పటికీ ప్రభుత్వాన్ని అర్థం చేసుకున్నాం. ఎందుకంటే మొన్ననే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ఒత్తిడి తీసుకురావట్లే. కానీ రేపు జరగబోయే మంత్రి విస్తరణలో ఖచ్చితంగా లంబాడీలకు మంత్రి పదవి రాకపోతే మేము అనుకుంటున్నాం ఇది కుట్రలో భాగం అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. దాని వెంటనే ఆ మంత్రి పదవి విస్తరణ దాంట్లో లంబాడీలకు మంత్రి పదవి రాకపోతే ఖచ్చితంగా మేము కార్యాచరణ తీసుకుంటామని కూడా గట్టిగా డిమాండ్ చేస్తాం. ఎస్టీ సామాజిక వర్గానికి చెంది అక్కడ సీతక్క గారు కూడా మంత్రి హోదాలో ఉన్నారు. మేమంటున్న సీతక్కకి ఇవ్వడం చాలా సంతోషకరం. సీతకు మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2 లంబాడీలలో అంటే గిరిజనులలో 2 మంత్రి పదవులు ఇవ్వడంలో మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే 0% ఉన్న వాళ్ళకు 6-7 మంత్రులు ఉన్న తర్వాత ఆదివాసులకు లంబాడీలకు ఇవ్వడం తప్పేమని చెప్తున్నాం. సీతకు ఇవ్వడం మేము చాలా సంతోషపడుతున్నాం. మేము ముఖ్యమంత్రి గారికి దాని విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అయితే మేము దాన్ని తప్పుపట్టడం జరుగుతుంది. అంటే మంత్రి పదవిలో విస్తరణలో భాగంగా ఒకవేళ మీ సామాజిక వర్గానికి పదవి రాకపోతే ముందు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ దసరా తర్వాత లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నారు. మంత్రి పదవి రాకపోతే ఖచ్చితంగా రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము ఊరు తిరిగి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు 20 గిరిజన సంఘాలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అది అనుకూలంగా వ్యతిరేకంగా ఏం కాదు, వారి డిమాండ్స్ని వారు నెరవేర్చాలనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో సపోర్ట్ చేసినటువంటి సంఘాలు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ఏకపక్షంగా నిలబడ్డటువంటి సంఘాలు ఉన్నాయి. కావున కాంగ్రెస్ పార్టీని 9 నెలలుగా వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బంజారాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి కమ్యూనిటీ. సుమారు 60 కాన్స్టెన్సీలలో 25,000 నుంచి 50,000 మధ్య ఓట్లు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి కాన్స్టెన్సీ. కాబట్టి ఇవాళ బంజారా సమాజాన్ని తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైన సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకోవద్దన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ 4 ఎమ్మెల్యేల్లో బాలునాయక్ గారు సీనియర్ నాయకులు ఉన్నారు, రామచందర్ నాయక్ గారు విప్పుగా ఉన్నారు, మురళీ నాయక్ గారు ఉన్నారు, అలాగే రామదాస్ నాయక్ గారు ఉన్నారు. మీరు ఎవరినైనా ప్రకటించండి, కానీ బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ 20 సంఘాలు ఇక్కడ కూర్చున్నటువంటి వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదేవిధంగా ఎస్సీ కమిషన్ని వేరు చేసి ఎస్టీ కమిషన్ సపరేట్ చేయాలి. తండాలను పంచాయతీలు గుర్తించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ మోసం చేసింది. తండాలకు నిధులు లేవు, తండాలు మొత్తం ఘోరంగా ఉన్నాయి. ఇలా విద్య వైద్యానికి దూరంగా అమానుషంగా దూరంగా తండాలు బతుకుతున్నాయి. ఇప్పటికీ ఊర్లలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ లైట్ల సిస్టమ్ కానీ ఏది లేని పరిస్థితి ఉంది. కాబట్టి నిధులు తండాలకు కేటాయించాలి. రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తండాలకు పంచాయతీ నిధులు కేటాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మిషన్ కాకతీయ మిషన్ భగీరథకు మార్పు చేయడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటిలో ఇవాళ
తెలంగాణ బంజారా సమాజానికి మంత్రి పదవి, ఎస్టీ కమిషన్ సపరేట్ చేస్తూ తండాలకు నిధులు కేటాయిస్తూ భారత రాజ్యాంగం లంబాడీలకు ఇచ్చినటువంటి ఏ హక్కులు ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వం తుంగలో దొక్కకుండా, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కింది, మోసం చేసింది, మళ్ళీ ఈ ప్రభుత్వం చేయకూడదు. అలాగే బీజేపీ ప్రభుత్వం కావాలని ఇలా బంజారా భాషను గుర్తించలేదు. బంజారా భాషను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. 8th షెడ్యూల్లో చేరిస్తే బంజారా భాషకు లిపి రావాలి. కొంకణి లాంటి భాష 10 లక్షల మంది లేరు, వాళ్ళకి ఇలా 8th షెడ్యూల్లో చేర్చి వాళ్ళ భాషను గుర్తించింది ఈ ప్రభుత్వం. కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం మేము అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు 8th షెడ్యూల్లో చేర్చాలని బంజారా భాషను చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి కూడా సార్ని రిక్వెస్ట్ చేసినాం. కాబట్టి ఇలా సంఘాలన్నీ అవే కోరుతున్నాయి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమా అనుకూలమా కాదు, వారి యొక్క డిమాండు ప్రజా హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కాబట్టి వారు అడుగుతున్నారు, మేము ఏమంటున్నాం. కొంతమంది అంటున్నారు సీతక్క గారికి మినిస్టర్ ఇచ్చారు. సీతక్క గారికి జనరల్ కేటగిరీలో ఇచ్చారు. పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఒక ఆదివాసీ బిడ్డకు అవకాశం ఇచ్చారు. అక్కని ఉంచాల్సిందే, అక్క ఉండాల్సిందే. అక్కకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కష్టపడ్డది ఆదివాసీ సమాజం నుంచి ఎంతో దూరంలో ఎక్కడో అడవి బిడ్డగా ఇవాళ కష్టపడి ఆ అజ్ఞాత పోరాటం నుంచి వచ్చినటువంటి అక్కను ఉండాల్సిందే. అదేవిధంగా గిరిజన శాఖ ఖాళీగా ఉంది. బంజారా బిడ్డలకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో బంజారాలు ఎటువంటి బీజేపీకి, బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వాల వెంట పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి బంజారాల హక్కును మనం రక్షించాల్సిందే, మన ప్రభుత్వం కాపాడాల్సిందే మేము కోరుతాం. అంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు వస్తుంది. లంబాడీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనుకోవచ్చా? మంత్రి పదవి విస్తరణలో భాగంగా మీ సామాజిక వర్గానికి ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసానికి ఇప్పటికే ప్రభుత్వం ఇంకా కోలుకోలేని పరిస్థితి. ఖజానా ఖాళీ అయిపోయింది. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉన్నది. తెలంగాణ సమాజాన్ని విధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అటువంటి వాటిని సరిదిద్దే క్రమంలో 1 సంవత్సరం పాటు మేము వెసులుబాటు ఇచ్చాం. మేము కూడా పెద్దగా ప్రభుత్వం పైన ప్రెజర్ చేయలేం. మేమందరం ప్రభుత్వంతో పాటు నడవాలనుకుంటున్నాం. కాబట్టి మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా బంజారాలను గౌరవించి బంజారాల యొక్క హక్కులను మనం నిర్వర్తిస్తే రాబోయే కాలంలో బంజారా కమ్యూనిటీ వన్ సైడెడ్గా కాంగ్రెస్తో ఉంటుందని మేము చెప్తాము. మీరు మంత్రి పదవి కోరుకున్నట్టు మంత్రి పదవి విస్తరణలో ఒకవేళ మీ సామాజిక వర్గానికి పదవి ఇవ్వకపోతే ముందు ముందు మీ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? ఇంకా మా దసరా తర్వాత స్థానిక ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి మారుపేరుగా ఉన్నటువంటి పార్టీ. తల్లి అడగంది తల్లి అన్నం పెట్టదు అంటారు. మేము అడుగుతున్నాము, మా హక్కులను మన పార్టీలోనే న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. దాంట్లో తప్పేం లేదు. అడిగిన క్రమంలో ఇక్కడ న్యాయం జరుగుతుంది, ఢిల్లీకి వెళ్తాం. మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారిని కూడా మనం విన్నవించుకొని మేము లెటర్లు ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలము కలిసిన మంత్రికి రిప్రజెంటేషన్ ఇస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, చీఫ్ సెక్రటరీని కలుస్తాం. మా ఆందోళన కూడా తీవ్రతరం చేస్తాం. మేము మా హక్కులను రక్షించుకోవడంలో ఎటువంటి కాంప్రమైజ్ కాము. ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగి మా హక్కును తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా, ఏ విధంగా ఉండబోతుంది? అంటే సమయం కూడా ఇవ్వాలి ప్రభుత్వానికి. మనము ఆ రకంగా మరీ వ్యతిరేకంగా ప్రభుత్వానికి, ప్రజాపాలనకు వ్యతిరేకంగా కాకుండా మనము కొంతకాలం రిక్వెస్ట్ మోడ్లోనే అడుగుదామని ఇప్పుడు నిర్ణయించిన సంఘాలన్నీ. కాబట్టి మేమందరం రిప్రజెంట్ చేసి, ఎందుకంటే గతంలో మేమంతా కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన వాళ్ళమే, నడిచిన వాళ్ళమే. కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తుందన్న నమ్మకం మాకు పక్కా ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేస్తారు ఈ ప్రభుత్వం అని మేము భావిస్తాము.